రాష్ట్ర క్యాబినెట్లో బొగ్గు పంచాయతీ చిచ్చుపెట్టింది. ముఖ్య నేత, గట్టి మంత్రి, కీలక మంత్రి వాటాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏటా వచ్చే 1600 కోట్ల రూపాయల ఆదాయంపై పెద్దల కన్ను పడింది. తన సన్నిహితుడికి కట్టబెట్టేందుకు ముఖ్య నేత ఎత్తులు వేస్తుండగా అస్మదీయుడికే దక్కేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తమ్ముడి కంపెనీ కోసం కీలక మంత్రి తీవ్ర పోరాటం చేస్తున్నారు. లెక్కలు తేలకపోవడంతో బొగ్గు పంచాయతీ ముదిరింది. రాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన బొగ్గు గనుల ముసలం వెనుక వాటాల పంచాయతీ ఉన్నదా? గనుల్ని తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్యనేత, గట్టినేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారా? చివరకు ఒప్పందానికి వచ్చి ఏటా వచ్చే 1600 కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా? అందుకే గట్టి మంత్రికి సన్నిహితంగా ఉండే మీడియా ఛానల్లో కీలక మంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారమయ్యాయా? వీటికి కౌంటర్గా ముఖ్యనేత తన సన్నిహితుడు మీడియా ద్వారా గట్టి మంత్రిని టార్గెట్ చేయించారా? సింగరేణిని గట్టి మంత్రి ఆధీనం నుంచి తప్పించి తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారా? మొత్తంగా కోడెలు కొట్లాడి దూడల మీద పడ్డట్టు పెద్దల మధ్య పంపకాల పంచాయతీలో మహిళా ఐఏఎస్లు, జర్నలిస్టులు బలిపశువులు అయ్యారా? ప్రస్తుతం ప్రభుత్వంలో రాజకీయ, జర్నలిస్టు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ అంశంపై లోతుగా తవ్విన కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఒడిశాలోని అంగోల్ జిల్లాలో ఉన్న నైని కోల్బెల్ట్ను 2015లో సింగరేణి సంస్థ దక్కించుకున్నది. ఈ బ్లాక్ 2200 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకున్నది. సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. మిగతా 2000 ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ విధానంలో గతంలోనే టెండర్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 29 వరకు దాఖలకు అవకాశం ఉన్నది. వాస్తవానికి నైని బొగ్గు గని సింగరేణికి ఏమాత్రం లాభదాయకం కాదని, కానీ కాంట్రాక్టర్లకు మాత్రం బంగారు బాతు అని అధికారులు చెప్తున్నారు. వారికి ఏడాదికి సగటున 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన మట్టి ఎత్తిపోసే పనులతో పాటు బొగ్గుతోడే పనులకు సంబంధించిన టెండర్లను తమ వారికి ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. ఇక ముఖ్యనేత మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనం రావడంతో ఇక టెండర్ ఎవరికీ దక్కవద్దనే ఉద్దేశంతో పూర్తిగా టెండర్లను రద్దు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 20% కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గట్టి మంత్రి కొంతకాలంగా సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారనే ప్రచారం ఉన్నది. సింగరేణికి గతంలో పనిచేసిన ఉన్నతాధికారికి ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్లు ప్రచారంలో ఉన్నది. ఆయన సూచన మేరకే గట్టి మంత్రి తన బినామీల పేరుతో పెట్టుబడులు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఓ మీడియా ఛానల్ అధిపతితో ఆయన వ్యాపార సంబంధాలు పెంచుకున్నారని చెప్పుకుంటున్నారు. తన అల్లుడికి చెందిన మైనింగ్ కంపెనీకి టెండర్లు దక్కేలా మీడియా ఛానల్ అధిపతి చక్రం తిప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎవరికి వారు వాటాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి అనుకూలంగా నిబంధనలు రూపొందించారనే ప్రచారం ఉన్నది.